రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా అహర్నిశలో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా, రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి, కుమ్మాలని ఎవడోడు కుమ్మాలని చేస్తుంటే తన్నులు తింటూ ఉంటాయి. ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా. ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు, నేను అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగా కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు. ఇక్కడ నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడి ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావా? రా. చౌకబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలేనటువంటి నాయకులు తయారయ్యారు. మీరు చీకొట్టారు. మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారిలో గెలిపించడానికి దొంగ పట్టాలు, అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి 2004లో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని 100 కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో 8,000 బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది, మేము డబ్బులు కడతాం. ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి. గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యులు అవుతాం. మనస్తత్వాలు అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతాకు దిగారు. మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం. మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు, నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు. అందరూ సమానంగానే జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఇంచు కాదు. ఆయన్ని అడిగాను, నేను అన్నయ్యని అడిగాను. మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తావు. అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద. అంటే మా కుటుంబాల మధ్య తగాదా పెడతావు నువ్వే కదా. నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీకు కలుస్తుంది తీసుకో అని చెప్పి 2016లో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు 2009లో మీరు ఇప్పించారు, 2016లో రిజిస్ట్రేషన్ చేయించారు. రూపాయికి 3 రూపాయలు కట్టించారు నాతో. నాకు వద్దు అదని చెప్పిన బతిలాడి తీసుకోమని చెప్పి మీరు ఇవాళ లంకిశెట్టి వాళ్ళ స్థలం నేను కొట్టేశానని మాట్లాడుతాను. అంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? అదే కాదు, ఇవాళ కాంక్రీట్ తింటున్నానంట నేను.
ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీలాంటి దుర్మార్గుడు కార్యక్రమాల వల్ల 2014-19లో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల. నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవడన్నా తెల్ల చొక్కా వేసుకుంటే భరించలేవు నువ్వు. రియల్ ఎస్టేట్ పెట్టుకుని స్థలాలకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు, భయపెట్టేవాళ్ళు. ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతాను. అసలు నువ్వు మనిషివేనా? అసలు వీళ్ళొక దుర్మార్గాలు ఒకసారి చూడండి. దేవుణ్ణి కూడా చివరికి రామాలయం ఇవాళ మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు. ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు. ఇవాళ మేము దాని మీద నువ్వు కామెంట్ చేస్తావు. ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం, నువ్వు కూడా పుట్టుండవేమో. రాజారత్నపురం ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని, మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు. అందులో రైస్ మిల్ ఉండేది. అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఆ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే, అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు కొనేసాను, దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోసారి చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావు. నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా. నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం, మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట ఆయన అదుపు చేసుకున్నాడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం. ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు, మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతున్నాం. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడి నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను, తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడ నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మీరు, కొడాలి నాని కలిసి, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కొడాలి నాని,